14 కళా వారసత్వం. భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఆ కళలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశం భారతదేశం. ఆ విశిష్టతే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి. అన్ని ప్రాంతాల ఆచారాలను అభినందించాలి. దానికోసం రూపొందిన కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇది జాతీయతా భావాన్ని పెంపొందిస్తుంది. భారతదేశ సమగ్రతను, ఐక్యతను బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల కళా సంప్రదాయాన్ని తెలుసుకోవాలి. కళలు 64 రకాలు. ఈ కళలలో కొన్ని శాస్త్రీయ కళలైతే కొన్ని జానపద కళలు. వీటిలో 5ంటిని లలిత కళలుగా పేర్కొంటారు. అవి చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి. అటువంటి లలిత కళలలో సంగీత సాహిత్యాల సమాహార కళగా విరాజిల్లుతున్నది నాట్య కళ. ఇది మన కళా సంస్కృతికి సమున్నత స్థానం కల్పించింది. కుల, మత, ప్రాంతీయాలకు అతీతంగా నిలుస్తోంది. జాతీయ సమైక్యతను చాటి చెబుతోంది. కొన్ని నాట్యరీతులు మన దేశంలో ఎక్కడ ఉద్భవించాయో నేటి తరం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఈ కళావారసత్వమే భారతీయులకు నిజమైన ఆస్తిపాస్తులు. ఈ కళారూపాల వలన విజ్ఞాన సంపద, ఆధ్యాత్మిక ఔన్నత్యం తెలుస్తుంది. మన రాష్ట్ర శాస్త్రీయ నృత్యం అయిన కూచిపూడి గురించి గత తరగతులలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో నాట్యరీతుల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29వ తేదీని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం. విద్యార్థులందరికీ నమస్కారం. ఈ రోజు మనము 8వ తరగతి తెలుగు 14వ పాఠం కళావారసత్వంలో భాగంగా ఉన్న భరతనాట్యం పాఠం గురించి తెలుసుకుందాం. భరతనాట్యం భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం. భరతనాట్యం ఇతర శాస్త్రీయ నృత్యాలకు తల్లివంటిది. ఇది తమిళనాడులో ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్య రూపం. భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినది భరతనాట్యం. తమిళనాడు తంజావూరులో నట్టువనార్లు, దేవదాసీలు ఈ కళకు పోషకులుగా చెబుతారు. భూభావం, రాగం, తాళం అనే 3 ప్రాథమిక నృత్య కళాంశాలను భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో నృత్య భంగిమలతో పాటు 64 రకాల హస్త, పాదకదలికలు ఉన్నాయి. పురాతన దేవాలయాల మీద శిల్పాలు భరతనాట్య భంగిమలలో నాట్యం చేస్తున్నట్లుగా ఉంటాయి. కాంచీపురం శివాలయంతో పాటు అనేక పురాతన హిందూ దేవాలయాలపై వివిధ భంగిమలలో శివుని శిల్పాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. చిదంబరంలోని నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురం 108 భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలతో విరాజిల్లుతోంది. వీటిని నాట్యశాస్త్రంలో కరణాలుగా సూచిస్తారు. బాదామి గుహలలో శివుని శిల్పానికి ఉన్న 18 చేతులు భరతనాట్యంలోని హస్తముద్రలను తెలియజేస్తాయి. నాట్యశాస్త్రం ప్రకారం భరతనాట్యం 3 విధాలుగా ఉంటుంది. అవి నృత్యం, నాట్యం. నృత్యం అంటే శరీర అవయవాల కదలిక. నృత్యం అంటే రసభావాలతో అభినయ ప్రధానమైన నర్తనం. నాట్యం అంటే నృత్య సమ్మేళనం. అవయవాల ద్వారా అభినయం చేస్తూ ప్రేక్షకులకు తాము ప్రదర్శించే విషయాలను అర్థమయ్యేలా చూపడమన్నమాట. దేవదాసీలు అనే ఆలయ నృత్యకారిణులు ఈ నృత్యం ప్రదర్శించేవారు. దేవదాసి అంటే భగవంతునికి దాసీలు లేదా సేవకులుగా అంకితం చేయబడినవారు. భరతనాట్య నర్తకి వస్త్రధారణ హిందూ వధువు మాదిరిగా ఉంటుంది. ప్రత్యేక పద్ధతిలో చీర ధరిస్తారు. సంప్రదాయ ఆభరణాలతో అలంకరించుకుంటారు. కళ్లకు కాటుక, అభినయించడానికి తగినట్లు తీర్చుకుంటారు. లయబద్ధంగా నర్తించడానికి కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. చేతులకు గోరింటాకు, కాళ్లకు పారాణితో శోభిల్లుతూ ఆహార్యంతోనే ఆకట్టుకునే విధంగా అలంకరణ ఉంటుంది. భరతనాట్యానికి సంగీతం కర్ణాటక శైలిలో ఉంటుంది. 1798 నుండి 1832 వరకు తంజావూరును పాలించిన సర్ఫోజీ కాలంలో పోనయ్య, వడివేలు, శివానందం, చిన్నయ్య అనే 4 నట్టువనార్లు ఆధునిక భరతనాట్యాన్ని రూపొందించారు.
పాశ్చాత్యుల వలసలతో క్షీణించిన ఈ నాట్యకళకు శాస్త్రీయ కళాకారుడైన కృష్ణయ్యర్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీని స్థాపించి భరతనాట్యానికి తిరిగి జీవం పోశారు. భరతనాట్యంలో ప్రఖ్యాతిగాంచిన నాట్యగురువు మీనాక్షి సుందర పిళ్ళై. అతని శిష్యులలో ఒకరైన రుక్మిణీదేవి అరుండేల్ శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు కృషి చేశారు. ఆమె అనేక భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో జాతీయ అవార్డులను, పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందారు. భారతీయ శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి వచ్చిన అమెరికన్ డాన్సర్ ఎస్తేరు షర్మాన్ గారు తన పేరును రాగిణి దేవిగా మార్చుకుని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపచేయడానికి కృషి చేస్తున్నారు. బాల సరస్వతి, మృణాలిని సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలార్మెల్ పల్లి, యామిని కృష్ణమూర్తి, అనిత రత్నం వంటి భరతనాట్య కళాకారులు వారి ప్రదర్శనలతో భరతనాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు.